దోస్తులు సిట్టింగ్ పెడితేనట ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారట. ఎంత కష్టపడి పైకొచ్చింది, కొలువు ఎట్లా సంపాదించింది, ఇంటి కోసం ఎంత కష్టపడుతుంది మొత్తం చెప్పుకుంటే కొంత బాధ తీరినట్టు అనిపిస్తుందట. కొందరు ఏడుస్తారట కూడా. జిగిరి దోస్తుకు చెప్పుకుంటే మనసు నిమ్మలమయ్యేటట్టుంది. మంచి దోస్తు అయితే ఎంతో కొంత సహాయం చేస్తాడు కూడా. అయితే ఇప్పుడు మనం చూడబోయే వార్తల ఇద్దరు దోస్తులు సిట్టింగ్ పెట్టిండ్రు, కానీ ఒకరు బాధలు ఇంకొకరు చెప్పుకున్నట్టుండ్రు. ఇంటామె పుట్టింటికి పోతే పండుగ చేసుకుంటారు కొందరు. అట్లా పిలిచిన ఒక దోస్తు ఇంటికి పోయిండు గీ అన్న, పేరు నాని. మంచిగా మందు తెచ్చిండట, తిన్నరు తాగిండ్రు, కిక్కెక్కువై రాత్రి ఆళ్ళింట్లోనే బజ్జున్నాడిగా. తెల్లారంగా దోస్తుండి మా మేడాన్ని తీసుకొస్తందుకు ఊరికి పోతా, వచ్చేదాకా ఇంట్లోనే ఉండమని చెప్పిండట. గప్పుడు అన్న లోపటున్న దొంగ అన్న బయటికి వచ్చిండు. 4 తులాల నక్లెస్ కొట్టేసిండిగా ముద్దుగా. ఏం తెలవనట్టే దోస్తును వాళ్ళ భార్య రాగానే బాయ్ చెప్పి వెళ్ళిపోయిండు. అయ్యో బంగారం కనబడతలేదని వాళ్ళు పోయి స్టేషన్లో కేసు పెడితే మొదలు మనోని పనే అన్నారట పోలీసోళ్ళు. మా దోస్త్ అసంటోడు కాదు సారు, చిన్నప్పటి సంధి తెలుసు సారు అన్నారట వాళ్ళు. ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడ్డది. అంటే ఇంటికి పిలిచి మంచిగా మందు దాపిచ్చి దొంగ చేతికి తాళం చేయి ఇచ్చిండ్రు అన్నట్టు. కానీ మందు మర్యాద చేసిన గీ జిగ్గిరి దోస్త్ ఇంట్లోనే దొంగతనం చేసిండంటే అన్నకు ఏం బాధలున్నాయో అరుచుకోండి సార్లు మొదలు.